మీకు తెలుసా, ఒక బ్రిటిష్ గూఢచారి తన సొంత అపార్ట్మెంట్లో ఒక బ్యాగ్లో శవంగా కనిపించాడు. బ్యాగ్ బయట నుంచి తాళం వేసి ఉంది, కానీ అతని శరీరంపై ఒక్క గాయం కూడా లేదు. ఇది యథార్థ ఘటన, ఇప్పటికీ పరిష్కారం కాని గూఢచారి మిస్టరీ. ఇదే స్పై ఇన్ ద బ్యాగ్ కేసు. గారెత్ విలియమ్స్ బ్రిటన్కు చెందిన అద్భుత గణిత శాస్త్రవేత్త. అతను M16లో ఒక సీక్రెట్ కోడ్ మరియు సైబర్ అనాలిసిస్ స్పెషలిస్ట్గా ఎంపికయ్యాడు. అతను తన వ్యక్తిగత విషయాలను పబ్లిక్కు చాలా దూరంగా ఉంచేవాడు, కుటుంబాన్ని ఎంతో ప్రేమించేవాడు. కానీ 2010లో అతని జీవితం ఒక్కసారిగా తలకిందులై మిస్టరీగా మిగిలిపోయింది. ఆగస్టు 23, 2010 లండన్లో అతని అపార్ట్మెంట్లో పోలీసులు ఒక విచిత్రమైన దృశ్యం చూశారు. బాత్రూంలో ఉన్న ఒక స్పోర్ట్స్ బ్యాగ్, దానిలో అతని శవం. బ్యాగ్ బయట నుంచి జిప్ వేసి తాళం పెట్టారు. ఆ రూమ్లో వేరే ఎవరి వేలిముద్రలు లేకపోవడం, అతని శరీరంపై గాయాలేమీ లేకపోవడం. ఇది నిజంగా ఎలా జరిగిందన్నది అందరినీ షాక్కి గురిచేసింది. విచారణలో కొన్ని ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. రష్యా హస్తం ఉందేమో అని. ఎందుకంటే విలియమ్స్ రష్యన్ హ్యాకర్లపై పనిచేస్తున్నాడని సమాచారం. రష్యా గూఢచారులు ఇతన్ని హతమార్చి ఉండవచ్చని అనుమానం. రెండవ అనుమానం M16 లోపల కుట్ర అయి ఉండొచ్చని. అతను ఏదైనా సీక్రెట్ బహిరంగపరచబోతున్నాడేమో, అతని మరణానికి M16 లోపలి వాళ్లే కారణమా అని. ఇవిలా ఉండగా కొన్ని మీడియా కథనాలు అతని వ్యక్తిగత జీవితానికి సంబంధించి తప్పుడు కోణంలో కథ చెబుతూ దారి మళ్లించాయి. కానీ కుటుంబం ఈ విషయాన్ని ఖండించింది. 2012లో కోర్టు విచారణలో ఇది ఒక అసాధారణ మరణమని తేలింది. బ్యాగ్ను అతను తానే లోపలికి వెళ్లి మూసుకోవడం సాధ్యం కాదని నిపుణులు చెప్పారు. అయినప్పటికీ ఇది ఎవరు చేశారు, ఎందుకు చేశారు అన్న ప్రశ్నలు ఇంకా మిగిలిపోయాయి. ఈ కేసు ఇప్పటికీ ఒక మిస్టరీగా మిగిలిపోయింది. స్పై ఇన్ ద బ్యాగ్ కేసు గూఢచారి ప్రపంచంలో మౌనం, మోసం, మాయలు ఎలా ఉంటాయో చూపే ఉదాహరణ. సత్యం మిగిలిపోయింది, బ్యాగ్లోనే ఖైదు అయ్యింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన గూఢచారి కథల కోసం తెలుగు స్టోరీవర్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏం రహస్యాలు తెలుసుకోవాలనుకుంటున్నారో కామెంట్ చేయండి.